Hi, sir. Hi Sir, sir, how what are is you? your opinion on euthanasia? Oh, euthanasia. Okay. ఈ మధ్య ఐ థింక్ ఇట్ హస్ బికమ్ అ హాట్ టాపిక్ ఇన్ ద యూరోపియన్ కంట్రీస్. కొన్ని చోట్ల ఐ థింక్ ఇట్ హస్ బికమ్ లీగల్ అనుకుంటా కదా. Yes, sir. యూథనేషియాకి ఉన్న ఫండమెంటల్ ప్రాబ్లమ్, బై ద వే పీపుల్ హూ డోంట్ నో యూథనేషియా ఇస్ అంటే వాట్ డూ దే కాల్ ఇట్ అండి, మెర్సీ కిల్లింగ్ ఇది. Yes, sir. మెర్సీ కిల్లింగ్ ఓకే. అంటే మన ఇష్ట ప్రకారంగా చావటానికి సిద్ధపడినప్పుడు గవర్నమెంట్ అంటే ఇక్కడ హాస్పిటల్ కానీ ఎవరైనా కానీ దే డిసైడ్ టు ఎండ్ యువర్ లైఫ్ అన్‌న్యాచురల్లీ. న్యాచురల్‌గా చచ్చిపోవడం అంటే మన బాడీ ఫంక్షన్స్ ఆగిపోవటమో, గుండె ఆగిపోవటమో, బ్రెయిన్ ఫంక్షనో ఏదో ఆగిపోయి నార్మల్‌గా మరణిస్తాం కదా. హియర్ ఇట్ ఈస్ ఇండ్యూస్డ్. ఆ మరణం అనేది ఇండ్యూస్డ్ అనమాట. దీన్ని కొంతమంది హత్యలాగా చూస్తారు. కొంతమంది దాన్ని ఆ వర్డ్‌ని దే మూవ్ ఇట్ యాజ్ యూథనేషియా. ఇదేంటి అంటే కొన్ని రకాల క్యాన్సర్ పెయిన్స్ గానీ, కొన్ని రకాల డెబిలిటేటింగ్ డిసీజెస్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని భరించే శక్తి చాలా మందికి ఉండదండి. మనకి వస్తే తప్ప మనకు తెలీదు. అలా ఎవరు కోరుకోకూడదు గానీ, దే ఆర్ టెర్రిబుల్ అనమాట. క్యాన్సర్ పెయిన్స్ ఈస్ ద వన్ ఆఫ్ ది అంటే ఫస్ట్ టాప్ 1, టాప్ 2 పెయిన్స్‌లో క్యాన్సర్ పెయిన్స్ అంటారు. బోన్ క్యాన్సర్ పెయిన్స్. వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ టెర్రిబుల్ ఇట్ ఈస్ అండి. ఇమాజిన్ అంటే స్త్రీలకైతే దే హావ్ నియర్ బై ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే బర్త్, డెలివరీ. సో, దట్స్ ఎ నియర్ బై ఎక్స్‌పీరియన్స్. అండ్ నౌ ఇమాజిన్ దట్ పెయిన్ ఆల్ ఓవర్ యువర్ బాడీ. అది క్యాన్సర్ పెయిన్స్ అనమాట. సో, అలాగే ఇంకొన్ని రకాల డిసీజెస్ ఉంటాయి. దే ఆర్ డెబిలిటేటింగ్. ఏఎల్ఎస్ అనుకుంటా. ఐ డోంట్ నో ది లిస్ట్ ఆఫ్ ఇట్. సర్ హృదయ్ మోహన్ గారు డ్రాప్ అయిపోయారు. బట్ ఐ విల్ ఫినిష్ ద థాట్. సో, ఇలాగా ఉన్నప్పుడు, ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు నేను భరించలేను, ఈ కష్టాన్ని నేను భరించలేను, నన్ను చంపేయండి అనంటే వెల్కమ్ బ్యాక్ అండి. సో, ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు నేను భరించలేను, నన్ను వదిలేయండి, నేను చంపేయండి అని అన్నప్పుడు వాట్ షుడ్ ద సొసైటీ డూ? దిస్ ఈస్ ది పారాడాక్స్ దట్ వీఆర్ అంటే కనండ్రమ్ దట్ వీఆర్ ఇన్. వాళ్ళని చంపేస్తే మానవ హక్కులకి ఎలాంటి భంగం కలిగించిన వాళ్ళం అవుతాము. దీనికి ఇంకేమన్నా సొల్యూషన్స్ ఉన్నాయా? సొల్యూషన్స్ అన్నీ వాడేసిన తర్వాత తీసుకునే డెసిషనే యూథనేషియా అండి. ప్లస్ పర్సన్ కోమాలో ఉన్నప్పుడు లేదా ఆ పర్సన్ సొంతంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు క్యాన్ సమ్‌వన్ ఎల్స్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే, క్యాన్ సమ్‌వన్ ఎల్స్ ఆథరైజ్ ది యూథనేషియా? ఇవి మోరల్ డైలమాస్ అండి. భయంకరమైన డైలమాస్ ఇవి. ఒక మనిషి ఇక ఈ రోగంతో అతను బాగుపడే అవకాశమే లేదు. దిస్ ఈస్ ఎ డెబిలిటేటింగ్ డిసీజ్ అండ్ దిస్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఇంకా నాశనం అయిపోవటమే తప్ప, బాడీ ఫంక్షనాలిటీ పడిపోవటమే తప్ప దెర్ ఈస్ నో వే దట్ యూ కెన్ రికవర్ ఫ్రమ్ దిస్. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ మోరల్ డైలమాస్‌కి కొన్ని కంట్రీస్ తెచ్చుకున్నది ఏంటి అంటే యూ హ్యావ్ టు అలౌ యూథనేషియా అని. అందరూ తెలిసి అన్ని విధాలుగా ఆలోచించి ఈ జీవితం నాకింక వద్దు, నేను భరించలేను అని అనుకున్నప్పుడు మరణించడానికి సొంతంగా మరణించడానికి ఇట్స్ అసిస్టెడ్ సూసైడ్ అనుకోండి. ఐ థింక్ దే ఆర్ కాల్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. అసిస్టెడ్ సూసైడ్ అని. దీనికి హ్యూమన్ రైట్స్‌కి ఎక్కడో వయలేషన్ అయితే కనిపించట్లేదండి. ఎందుకంటే దే ఆర్ ఇన్ ఫుల్ వొల్యూషన్ ఆఫ్ వాట్ దే వాంట్. ఒక్క ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే ఆర్ దే థింకింగ్ క్లియర్‌లీ? అది ఎస్టాబ్లిష్ చేయాల్సిన పని ఒకటుంది. అంటే వాళ్ళు అండర్ ది ఇన్‌ఫ్లూయెన్స్ గానీ, లేకపోతే ఇంకేదైనా గానీ అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారా? లేక నిజంగానే వాళ్ళు ఫుల్ వేక్‌ఫుల్‌నెస్ తోటి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారా? అనే క్వెషన్ ఒకటి మిగిలిపోయి ఉంటుంది. అది ప్రూవ్ చేయాల్సింది యూథనేషియాని అడ్మినిస్టర్ చేద్దాం అనుకున్న వాళ్ళని దే హావ్ టు ప్రూవ్ దట్ దిస్ పర్సన్ ఈస్ టేకింగ్ దిస్ డెసిషన్ విత్ ఫుల్ వొల్యూషన్. కంప్లీట్‌లీ వాళ్ళ ఉద్దేశంతో క్లియర్‌గా ఉన్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రూవ్ చేయాలి. అది చట్టం చూసుకుంటది. బట్ సమ్‌హౌ ఐ డోంట్ సీ ఎ హ్యూమన్ రైట్స్ వయలేషన్ హియర్ అండి. మేబీ వయలేషన్ ఎక్కడో రావచ్చు అంటే అంటే చనిపోయే పర్సన్ కాకుండా ఇంకొకళ్ళు అతని బదులుగా నిర్ణయం తీసుకుంటారు చూసారా? పవర్ ఆఫ్ అటార్నీ లాగా. ఈ పర్సన్ కోమా నుంచి వెనక్కొచ్చే అవకాశమే లేదు అని తేల్చేసి ప్లీజ్ పుల్ ద ప్లగ్ అని అంటారు చూసారా? అక్కడ ఐ సీ ఎన్ ఎథికల్ డైలమా. బట్ దట్ ఈస్ జస్ట్ మీ అండి. ఇట్ ఈస్ మోరల్ థింకర్స్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు థింక్ చేయాల్సిందే తప్ప దిస్ ఈస్ మై వ్యూ ఆన్ ఇట్. డిడ్ ఇట్ మేక్ సెన్స్ అండి? సార్, మీరు చెప్పింది పాసివ్ యూథనేషియా. ఇప్పుడు యాక్టివ్ యూథనేషియా ఉంటుంది కదా సార్. అంటే మనమే లీతల్ ఇంజెక్షన్ లాగా ఉంటుంది. లీతల్ ఇంజెక్షన్ ఇవ్వడం లాగా. దాని అంటే గురించి సార్. క్రిమినల్స్ అంటారా?
లేదు. లేదు. క్రిమినల్స్ కాదు సార్. అంటే ఇప్పుడు మనమే ఆహా! ఇప్పుడు మీరు చెప్పింది పాసివ్ యూథనేషియా సార్. అంటే లైక్ ఇప్పుడు ఒకళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నారు. వెంటిలేటర్ తీసేస్తే అది పాసివ్ అవుతుంది. అంటే లైఫ్ సపోర్ట్ మనం సపోర్ట్ తీసేస్తున్నాము. హ్మ్. 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 అలా కాకుండా మేబీ అంటే నేను ఒక నో. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ! నో. యాక్టివ్ అయినా సరే వి స్టిల్ నీడ్ ద కన్సెంట్ కదా! హౌ డిడ్ దే యెస్. అరైవ్ ఎట్ దట్ డెసిషన్? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఎటువంటి మెడికల్ కేర్ లేదా? ఆహ్, ఓన్లీ మెడికల్ బేస్డ్ మాత్రమే ఉండాలండి. ఇప్పుడు వాళ్ళకేదో మా ఆవిడ నన్ను వదిలేసి ఎళ్ళిపోయిందనో, లేకపోతే నేను అయ్యో! లవ్‌లో అలా ఫెయిల్ లేదు. అయ్యానని చెప్పి అలాంటిది కాదు కదా! సో, దిస్ ఈస్ ఎ ప్యూర్ అలా కాదు మెడికల్ సార్. మెడికల్ సార్. సిట్యుయేషన్ కాబట్టి, ఈ మెడికల్ సిట్యుయేషన్‌లో హావ్ వి రూల్డ్ ఔట్ ఎవ్రీ అదర్ పాసిబిలిటీ? అండ్ హావ్ వి డిస్క్రైబ్డ్ ఆల్ పాసిబిలిటీస్ టు ద పేషెంట్ అండ్ దేర్ కేర్ టేకర్స్? అప్పుడు, అప్పుడు కూడా ఇదే వచ్చిందనుకోండి. యెస్, ఐ క్లియర్‌లీ థింక్ ఇప్పుడు డెబిలిటేటింగ్ డిసీజెస్ ఉన్నాయి గదా! నేననేది ఐయామ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఏఎల్ఎస్ అనేది కరెక్ట్ ఎగ్జాంపులో కాదో తెలీదు. ప్రోగ్రెసివ్ డిసీజెస్ ఉన్నాయి. ఆహ్, స్లోగా ఒకటి ఒకటి పడిపోతూ ఉంటాయి. అంటే నర్వస్ సిస్టమ్ బ్రేక్ డౌన్, తర్వాత కాళ్ళు చేతులు పడిపోవటం, స్లోగా పారాప్లీజియా, హెమిప్లీజియా ఇవన్నీ రావటం. రైట్? ఇలా ప్రోగ్రెసివ్‌గా ఉన్నప్పుడు దీనికి వేరే దారులు ఇంకేం లేవా? ఈస్ దేర్ ఎనీ అదర్ వే దట్ వి కెన్ కేర్ ఫర్ దిస్ పేషెంట్? లేదు అని తెలిసినప్పుడు అట్ వాట్ పాయింట్ దీస్ ఆర్ ఆల్ లీగల్ క్వెషన్స్ కదా! ఇప్పుడు నాకు జస్ట్ కింద కాళ్ళు పని చేయట్లేదు, మోకాళ్ళ కింద నుంచి పని చేయట్లేదు అనంగానే, ఈ జీవితం ఇంకెందుకు నేనెళ్లి చచ్చిపోతా అని అన్నాననుకోండి. ఈస్ దట్ ఎ వాలిడ్ రీజన్? నో సార్. రైట్? సో, ఇలాంటి క్వెషన్స్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే హూఎవర్ ఈస్ ట్రైయింగ్ టు అడ్మినిస్టర్ థాట్. ఇప్పుడు నీకు ఒంట్లో బాలేదు నేను చంపేస్తాననైతే డాక్టర్‌లు బయలుదేరరు. రైట్? ఇట్ ఈస్ డిమాండ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పేషెంట్ సైడ్ ఆర్ ద పేషెంట్ కేర్ టేకర్ సైడ్. సో, ఆల్ దీస్ క్వెషన్స్ హావ్ టు బి ఆన్సర్డ్ ఫస్ట్. ముందు ఇవన్నిటిని క్లియర్‌గా ఆన్సర్ చేసుకోవాలి. నిజంగానే ఇంతకంటే బెటర్ కేర్ అనేది లేదా? ఇక్కడ కాదు కదా! ఇంక దేశంలో, ప్రపంచంలో ఇంకెక్కడా లేదా? ఇదొక్కటేనా ఫైనల్ సొల్యూషన్? అన్నీ తెలిసే చేస్తున్నారా? హావ్ దే టేకెన్ ఎనఫ్ టైమ్ టు అండర్‌స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్? చచ్చిపోవడం అంటే ఇదేంటి నీట్‌గా మందేసిన ఒక రాత్రి నిద్రపోవటం కాదు. దిస్ ఇస్ ద పర్మనెంట్ సొల్యూషన్ అన్న సంగతి వాళ్ళకి తెలుసా? ఆర్ దే రియల్లీ కంఫర్టబుల్ విత్ థాట్? ఇన్ని క్వెషన్స్ ఆన్సర్ చేసిన తర్వాత యెస్ అన్నిటికి యెస్ అనొచ్చిన తర్వాత ఇఫ్ దే వాంట్ టు అడ్మినిస్టర్ యూథనేషియా, ఐ సమ్‌హౌ డోంట్ సీ ఎ హ్యూమన్ రైట్స్ వయలేషన్ దేర్. యెస్ సార్. ఓకేనండి. యెస్ సార్. ఇంకో క్వెషన్ ఉంది. మీ టైమ్ అయిపోయింది కదా సార్. నెక్స్ట్ వీక్ వస్తాను. రైట్ అండి. రైట్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.